లోకల్ న్యూస్ కి స్వాగతం. లోకల్ న్యూస్ కి వచ్చేసరికి ఆ ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి దిక్సూచిగా ఉండి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలే తెలంగాణ రాష్ట్ర ప్రజల ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచి తెలంగాణ రాష్ట్రాన్ని మేటి సిటీగా ప్రపంచ పటం ముందట నిలబెట్టాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారు 10 రోజుల పర్యటన ముగించుకొని వచ్చి ఏదైతే 15th ఆగస్టు నాడు కరీంనగర్ కు సంబంధించి ఫ్లాగ్ ఇనాగ్రేషన్ చేసి తర్వాత ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఏదైతే ఢిల్లీలో తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారితో ప్రఖ్యాత ఫాక్స్కాన్ సంస్థ చైర్మన్ యాంగ్ లియు గారి భేటీ వీడియోను మనం చూడవచ్చును. ఎక్కడికి వెళ్ళినా ఈ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా ఆలోచన చేస్తూ ఈయనే యాంగ్ లియు ఫాక్స్కాన్ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు మళ్ళీ ఫాక్స్కాన్ కంపెనీ తోటి ఏ విధంగానైనా తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టాలి, మా ప్రాంత అభివృద్ధికి పనిచేయాలని చెప్పి ఢిల్లీలో కూడా వారి కర్తవ్యాన్ని విస్మరించకుండా ఓవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు, ఓవైపు పరిశ్రమల శాఖ మంత్రి ఫాక్స్కాన్ కంపెనీ తోటి మరోమారు చర్చలు జరిపి వీలైనంత తొందరగా మీరు పరిశ్రమను స్థాపించాలని చెప్పి వారితో విన్నవించడం జరుగుతూ ఉన్నది. దానికి సంబంధించిన విజువల్స్ ను మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం. పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలి కలెక్టర్ కోయ శ్రీహర్ష గారు. పెద్దపల్లి జిల్లా రామగిరి కిల్లా పర్యాటక ప్రాంతాన్ని తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి ఆయన రామగిరి కిల్లా అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. కిల్లా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు రూపొందించిన ప్రణాళికలు, కిల్లా చరిత్ర, ప్రాముఖ్యత తదితర అంశాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యాటకంగా రామగిరి కిల్లా అభివృద్ధి చేసేందుకు వీలుగా బేగంపేట నుంచి రోడ్డు ఏర్పాటు చేయాలని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించి సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో కిల్లా అటవీ అధికారి శివయ్య, ఈ పంచాయత్ గిరీష్ బాబు, రామగిరి తహసీల్దార్ రామచంద్రరావు అధికారులు పాల్గొన్నారు. ఏంది రుణమాఫీపై కాంగ్రెస్ నేతలు చర్చకు రావాలి. ఓకే, 100% రుణమాఫీ చేయని సీఎంపై చీటింగ్ కేసు పెట్టాలి. ఆహా, మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధుకర్, కోరుకంటి చందర్ ఏం చేయాలి? 100% రుణమాఫీ చేయని సీఎంపై చీటింగ్ కేసు పెట్టాలి. మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధుకర్, కోరుకంటి చందర్. మరి వామన్ రావు హత్య కేసులు పెట్టద్దా నీ మీద? గుండా నాగరాజు ఆత్మహత్యకు కారణమైన దాంట్లో కేసులు పెట్టద్దా? మంత్రి మధుకర్ మర్మాంగాలు మాయమై చనిపోయాడు, కేసులు పెట్టద్దా? మంత్రిలా శీలం రంగయ్య లాకప్ డెత్ అయిండు నీ ప్రమేయంతో, కేసులు పెట్టద్దా? జాడి కవిరాజును మాముతారానికి సంబంధించి తీసుకొచ్చి కుల వివక్షతోటి కొట్టించారు, కేసులు పెట్టద్దా? రైతుల గురించి మాట్లాడతానావు, రైతుల గురించి ఆర్ఎఫ్సిఎల్ ఉద్యోగుల దగ్గర నుంచి పైసలు తీసుకుంటే చెప్పులతో దాడి చేసారు. మర్చిపోయినావా చందర్? ఆర్ఎఫ్సిఎల్ కథా కమామిస్ ఏడికొచ్చింది? లాస్ట్కు నీ బట్టలు ఇప్పి నీ రోడ్డు దగ్గర లేబెట్టింది. డిపాజిట్ గల్లంత అయితే నీది. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడుగా ఉండి ఆర్ఎఫ్సిఎల్ బాధితుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడితే ఉరికి చురికి చెల్లగొట్టిరు. నేను కౌంటింగ్కే పోలేను. మర్చిపోయినావా గతం? 100% రుణమాఫీ చేయని సీఎంపై చీటింగ్ కేసు పెట్టాలి. కోరుకంటి చందర్, పుట్టా మధు. మరి 100% లంచాలు తీసుకొని
100% ప్రజలకు పనికి రాకుండా కట్టిన ప్రాజెక్టుకు సపోర్ట్ చేసిన మీ ఇద్దరిపై ఏం పెట్టాలి? 100% ప్రజల రక్తాన్ని జలగల్లెక్క పట్టి పీడించి రామగుండం మంతిని నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజల మీద మారణ హోమం, రౌడీయిజం, రక్షపాతం, గుండాయిజం చేసిన మీపై ఎన్ని కేసులు పెట్టాలి? దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి తప్పించుకున్న మీ నాయకుడిపై ఎన్ని కేసులు పెట్టాలి? దళితుడిని ముఖ్యమంత్రి చేయకపోతే నా మెడ కోసుకుంటా అన్న నీ నాయకుడిపై ఎన్ని కేసులు పెట్టాలి? ఈ రాష్ట్రంలో అవినీతి జరగకుండా చూస్తా అని చెప్పి నిత్యం అవినీతి చేసి రాళ్లతో కొట్టి చంపండి అన్న నీ నాయకుడిపై ఎన్ని కేసులు పెట్టాలి? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి మోసం చేసిన నీ నాయకుడిపై ఎన్ని కేసులు పెట్టాలి? దళిత బంధు ప్రతి ఒక్కరికి ఇస్తా అని చెప్పి మోసం చేసిన నీ నాయకుడిపై ఎన్ని కేసులు పెట్టాలి? ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్న నీ నాయకుడిపై ఎన్ని కేసులు పెట్టాలి? ప్రతి నియోజకవర్గంలో 5,000 ఇండ్లు కట్టిస్తా అని చెప్పి మోసం చేసిన నీ నాయకుడిపై ఎన్ని కేసులు పెట్టాలి? ప్రతి చోట కరప్షన్ కమిషన్ వాడిన నీ నాయకత్వంపై ఎన్ని కేసులు పెట్టాలి? ఇవన్నీ ఎన్ని కేసులు పెట్టాలి? రుణమాఫీ విషయంపై ప్రభుత్వం 110 ఆంక్షలు పెట్టింది. సన్నాసి, 10 సంవత్సరాల కాలంలో రుణమాఫీ చేయలే మీరు. 25,000 ఓసారి, 50,000 ఓసారి, 75,000 ఓసారి చేస్తే నువ్వు 25,000 రుణమాఫీ చేస్తే ఇంకా 25,000 అదనంగా వడ్డీ కలిసి 50,000 అయితే ఎంత రుణం తీసుకున్నాడో అంత రుణం రైతు కట్టిండు. చర్చకు నువ్వు వస్తావా? నీ రావాలా? నీ స్థాయికి, మీ స్థాయికి, ఇక్కడ కూర్చున్న మీ స్థాయికి పుట్టా మధుకర్, కోరకండి చందర్, రఘువీర్ సింగ్, గంటా రాములు, మీ స్థాయిలకు నేను రావడమే ఎక్కువ. నా స్టూడియోలో మీకు ఆఫర్ ఇస్తా ఉన్నా, రేపు ఉదయం 7 గంటలకు మీరు నా స్టూడియోకు రండి, మనం చర్చ చేద్దాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ రండి. మీరందరూ ఏదైతే చర్చలు చేద్దాం అంటారు కదా, మీకు నిజంగా రైతుల మీద ప్రేమే ఉంటే మీరందరూ నా స్టూడియోకి రండి. మందితో వచ్చినా మంచిదే, మార్బలంతో వచ్చినా మంచిదే. నా స్టూడియోలో నేను ఒక్కనే ఉంటా. మీరు ప్రశ్నించవచ్చు, నేను ప్రశ్నలు వేస్తా, సమాధానం చెప్దాం. ఎవరు రైతుల పక్షపాతిగా ఉండి ఎవరు రుణమాఫీ చేసిర్రో బహిరంగ చర్చలు అంటారు కదా, నా స్టూడియోలో చర్చిద్దాం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జిల్లా నాయకత్వంగా ఉన్నటువంటి మీరు రైతుల గురించే మాట్లాడతా. రైతు సంక్షేమం, రైతు రుణమాఫీ, గడిచిన 10 సంవత్సరాల కాలంలో రైతు విధానం, ఇప్పుడు రైతుకు సంబంధించిన విధానం గురించి మాట్లాడదాం. మీరు బహిరంగ చర్చకు రావాలి. ఇవారకే పుట్టా మధు 10 సార్లు నేను చర్చకు రమ్మని సవాల్ విసిరినా, రాలేదు, తప్పించుకున్నావు. ఇప్పుడు మరో మారు చెప్తా ఉన్నా, నువ్వు పేపర్ ప్రకటన ప్రకారంగా రైతులపై రుణమాఫీపై చర్చకు రావాలంటున్నావు. కమాన్పూర్ మండల పార్టీ అధ్యక్షునిగా నేను చర్చకు సిద్ధం. నాకు స్టూడియో ఉంది. ఎప్పటికప్పుడు ప్రభుత్వ పథకాలపై, రుణమాఫీపై చర్చకు సంబంధించి నేను మీతో పాటుగా చర్చలో పాల్గొంటా. మీరందరూ మూకుమ్మడిగా వచ్చినా నేను ఒక్కనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించిన రుణమాఫీ విధి విధానాలపై చర్చిస్తా. రేపు ఉదయం 9 గంటలకు కమాన్పూర్ మండలానికి సంబంధించి జూలపల్లి గ్రామానికి మీరు రండి. నా స్టూడియోలో కూర్చుందాం. నేనే మంచిగా టిఫిన్ పెడతాను, చర్చిద్దాం, జనాలకు నిజాలను చెప్దాం. గడిచిన 10 సంవత్సరాల కాలంలో మీ టిఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, గడిచిన 7 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ రుణమాఫీకి సంబంధించి ఇది ఏం చేసింది, మనం చర్చిద్దాం. మీకు సిగ్గుండాలే. 2 సార్లు నీకు అధికారం ఇచ్చిరు. అధికార పార్టీలో ఓసారి జడ్పీ చైర్మన్ గా, ఓసారి ఎమ్మెల్యేగా. పుట్టిన మంత్రిని గడ్డకు, ఓటేసిన మంత్రిని బిడ్డలకు 2 ఇంచుల పైప్ లైన్ ఇయ్యలేని, సోయి లేని నాయకత్వం నీది. సోయి లేకుండే నీకు ఏ ఒక్క ఎకరాకు నీళ్లు పండించేందుకు పైప్ లైన్ ఇయ్యలే నువ్వు. ఎక్కడికక్కడ రైతులకు సంబంధించిన పంటలు పండిస్తే ఒక్కో బస్తా మీద 4 నుంచి 5 కిలోల తరుగు పేరు మీద, తాలు పేరు మీద వడ్లు కటింగ్ చేసినావు. రైతుల గురించి, రుణమాఫీ గురించి నువ్వు మాట్లాడితే ఎట్లా?
₹1,00,000 రుణమాఫీకి సంబంధించి ఏకకాలంలో చేయకుండా 8 సంవత్సరాల కాలం రుణమాఫీ జరుపుకుంటా వచ్చినావు. 8 సంవత్సరాలు రుణమాఫీ జరుపుకుంటా వచ్చి చివరికి రైతులను ఆత్మహత్యలు చేసుకునే విధంగా పురమాయించినావు. నువ్వు రైతు రుణమాఫీ గురించి చర్చ చేద్దామంటగా, నీకు ఏ మాత్రం రైతుల మీద చిత్తశుద్ధి ఉన్న బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా యంత్రాంగానికి సంబంధించి ఏ మాత్రం రైతుల మీద చిత్తశుద్ధి ఉన్నా రేపు ఉదయం 9 గంటలకు నా స్టూడియో వద్దకు మీరు రండి. రైతు రుణమాఫీపై చర్చిద్దాం. మీరు ఎంతమంది వచ్చినా సరే మీకు టిఫిన్లు పెట్టి ఛాయలు పెట్టి చర్చలో నేనే కూకుండా పెడతా. నేను ఒక్కనే ఉంటా, మీరు భయపడాల్సిన అవసరం లేదు. చర్చకు రండి, మనం చర్చిద్దాం. చర్చకు రాలేదనుకో మీ నిజాయితీ మీకే అర్థమవుతుంది. ఆ రైతు రుణమాఫీపై చర్చకు రండి, చూద్దాం. అప్పుల బాధతో ఆత్మహత్య, ఆర్థిక ఇబ్బందులతో డిష్ ఆపరేటర్ మృతి, ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి కొనసాగుతున్న ఎత్తిపోతల పథకం, శ్రీరామ్ సాగర్ కు పెరుగుతున్న ఇన్ఫ్లో, కాకతీయ కాలువకు పెరిగిన నీటి విడుదల, కనిలో విజృంభిస్తున్న జ్వరాలు, కిటకిటలాడుతున్న ప్రైవేట్ హాస్పిటల్లు, పోతనా కాలనీలో చోరీలు, ఎయిటింగ్ లైన్ కాలనీకి సంబంధించింది. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారికి ఒకప్పుడు కరోనా విలయ తాండవం వస్తే ఏ విధంగా పెద్దపల్లి చిగురుటాకులా వణికిందో నేడు పెద్దపల్లి జిల్లాకు సంబంధించి వైరల్ ఫీవర్స్, చికన్ గున్యా, కండరాల పట్టివేత, టైఫాయిడ్ జ్వరాలతోటి పెద్దపల్లి జిల్లా వాసులు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. కమాన్పూర్ మండలానికి సంబంధించి పెంచుకలపేట, కమాన్పూర్, జూలపల్లి గ్రామాలకు సంబంధించి ఎక్కడికక్కడ ప్రతి ఇంటిలో జ్వరాలతో బాధపడుతున్న కుటుంబంలో ఒకరో ఇద్దరో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నారు. ఈ ప్రాంతానికి సంబంధించి గడిచిన 10 రోజుల నుంచి దాదాపుగా 4-5 సార్లు మీకు విన్నవించడం జరిగింది. డిఎంహెచ్ఓ పెద్దపల్లి గారికి మరొక మారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. శానిటేషన్ చేయించండి. అన్ని మండలాల్లో, అన్ని గ్రామ పంచాయతీలో ఫాగింగ్ నిర్వహించండి. తక్షణమే ప్రతి గ్రామాల్లోని ప్రతి ఇంటి సైడు, ప్రతి వాడలో ఫాగింగ్ చేయించండి. ప్రతి ఏరియాలో బ్లీచింగ్ చల్లించండి. దోమల నిల్వను పూర్తి స్థాయిలో నిర్మూలించండి. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి కమాన్పూర్ మండలం కరోనా విలయ తాండవానికి ఏ విధంగా అయితే చిగురుటాకులో వణికిందో ఇప్పుడు కూడా అదే పరిస్థితి కమాన్పూర్ మండలానికి ఉన్నది. కమాన్పూర్ మండలంలో ప్రతి ఇంటిలో వినాశకర పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. రోగ నిరోధక శక్తి తగ్గిపోయింది. ప్రతి ఒక్కరికి జ్వర బాధితులుగా పడతా ఉన్నారు. డిఎంహెచ్ఓ కమాన్పూర్ గారైతేనేమి, కమాన్పూర్ మెడికల్ ఆఫీసర్ అయితేనే, కమాన్పూర్ లో ఉన్నటువంటి ఆశా వర్కర్లు, కమాన్పూర్ లో ఉన్నటువంటి ఏఎన్ఎంలు ఎక్కడ కూడా పని చేయడం లేదు. పూర్తి స్థాయిలో మీరు చర్యలు తీసుకోండి. మీరు దయచేసి, కమాన్పూర్ మండలం మంచాన పడ్డది. కరోనా కన్నా భయంకర విలయ పరిస్థితి కమాన్పూర్ మండలంలో ఉంది. కమాన్పూర్ ప్రజలు వైద్యమో రామచంద్ర అని ఏడుస్తా ఉన్నారు. కమాన్పూర్ మండలానికి సంబంధించి ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్తే ఓపీ నెంబర్ 300 దాకా ఉంటా ఉన్నది. కమాన్పూర్ లో మనుషులు నడవడానికి కూడా ఇబ్బంది పడతా ఉన్నది. కమాన్పూర్ అనారోగ్యమైన కమాన్పూర్ గా మారిపోయింది. కమాన్పూర్ మండలంలో ప్రజలు అస్వస్థకు గురవుతున్నారు. కమాన్పూర్ ప్రజలు వైద్యమో రామచంద్ర అని అల్లాడుతా ఉన్నారు. దయచేసి బ్లీచింగ్ చేయించండి, దయచేసి ఫాగింగ్ చేయించండి, దయచేసి వైద్య బృందాలను పంపించండి. ఎన్నిసార్లు చెప్పినా కమాన్పూర్ మండల ప్రజానికానికి సంబంధించి వైద్య పరీక్షలు పూర్తి స్థాయిలో కావడం లేదు. కమాన్పూర్ పిహెచ్సి పనిచేయడం లేదు. కమాన్పూర్ మండలానికి సంబంధించిన ఆశా వర్కర్లకు మీరు నోటీసులు ఇవ్వండి. కమాన్పూర్ మండలానికి సంబంధించిన ఏఎన్ఎంలకు మీరు సూచనలు చేయండి, వారికి నోటీస్ సర్వీస్ చేయండి, షోకాజ్ నోటీసులు ఇవ్వండి, బ్లీచింగ్ చేయించండి. కమాన్పూర్ మండల పరిషత్ ఎంపీడీఓగా ఛార్జ్గా ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారికి ఫాగింగ్ చేయమని చెప్పండి, లేదంటే షోకాజ్ నోటీస్ ఇవ్వండి. కమాన్పూర్ మండలంలోని ప్రతి గ్రామ సెక్రటరీకి షోకాజ్ నోటీసులు ఇవ్వండి. కనీసం 15 ఆగస్టు నాడు కూడా పంచాయతీ సెక్రటరీలు టైంకు రావడం లేదు. కమాన్పూర్ మండలంలో విధి నిర్వహణ జరగడం లేదు. కమాన్పూర్ మండలంపై ప్రత్యేక చర్యలు చేయండి. దయచేసి కలెక్టర్ గారు మీరు దీన్ని తప్పకుండా చర్యలు తీసుకొని కమాన్పూర్ పై స్పెషల్ ఫోకస్ పెట్టి కమాన్పూర్ లో ఆరోగ్య పరిస్థితులపై
సమాలోచన చేయండి, లేదంటే కమాన్పూర్ను విజిట్ చేయండి దయచేసి. ఇది కమాన్పూర్ ప్రజల మనోగతం. కమాన్పూర్ ప్రజల కోసం మీరు తప్పకుండా పనిచేయాలని మా న్యూస్ ఛానల్ ద్వారా కోరుతా ఉన్నాం.